శ్రీమాత్రే నమః. ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుంది? ధనస్సు రాశి వారికి మనం క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు వారి యొక్క ప్రభావం, వారి దృష్టి, గ్రహ దృష్టి వారికి ఏ విధంగా ఉండబోతుంది, వారు ఏ విధంగా ఉంటే మంచి జరుగుతుంది అని కూడా తెలుసుకుందాం. ఎందుకంటే వారికి ఇప్పుడు ద్వితీయంలో బుధుడు ఉండటం, అదేవిధంగా తృతీయంలో కొన్ని గ్రహస్థితులు సంచారం వల్ల శుక్ర శని కలయికతో ఉండటం, అదేవిధంగా వీరికి చతుర్థంలో రాహుగ్రహం ఉండటం, ఇవన్నీ కూడా వీరికి ఏం తెలియజేస్తున్నాయి అనేది ముందుగా మనం గ్రహించాలన్నమాట. ఎప్పుడైనా జాతకాన్ని పరిశీలించినప్పుడు అన్ని గ్రహాలు, అన్ని ప్రభావాలు మన మీద ఏ విధంగా ఉంటాయి చూడాల్సింది ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ముందుగా మనకి బుధుడు ముఖ్యం. వ్యాపారం చేయాలన్నా, ఉద్యోగంలో మంచిగా రానివ్వాలన్నా బుధుడు ముఖ్యం. కాబట్టి వీరి జాతకంలో కనుక బుధుడు బాలేకపోతే, ఇప్పుడు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి కుటుంబ సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయడం మంచిది, మౌనంగా ఉండటం మంచిది. అదేవిధంగా వీరు ఏదైతే అనుకుంటారో అవన్నీ కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తారు. కొన్ని సమస్యలు ఎదురైనా, ఎలాంటి సమస్య అయినా సరే పరిష్కరించుకునే స్థితి వీళ్ళల్లో ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మౌనంగా ఉంటే మంచిదన్నమాట. అదేవిధంగా తృతీయంలో చూసుకుంటే కనుక మనకి తృతీయంలో శుక్ర శని కలయికతో ఉంది. కాబట్టి అన్నదమ్ముల మధ్య 1కి 2 సార్లుగా మౌనంగా ఉండటం మంచిది. అనవసరమైన చర్చలు పెట్టుకోవడం, అనవసరమైన ఆవేదన చెందడం, ఇలాంటివన్నీ కూడా అన్నదమ్ముల మధ్య అనేది పనికిరాదు. ఎక్కువ శాతం ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. అన్నదమ్ముల మధ్య ఏదైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి, మౌనంగా ఉండండి. అనవసరమైన చర్చల్లో పాల్గొనొద్దు. అన్నదమ్ముల మధ్య అసలు ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు తృతీయంలో శని శుక్ర కలయికతో ఉండటం వల్ల తృతీయాధిపతి ఎప్పుడైనా సరే, తృతీయం మనకు చూసుకుంటే భ్రాతృస్థానం. అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉండాలన్నా, ప్రేమ ఆప్యాయత ఉండాలన్నా, అన్నిట్లో కూడా మంచి జరగాలంటే మనకి ఆ స్థానంలో మంచి గ్రహం ఉండాలి. ఇప్పుడు పాపగ్రహం ఉండటం వల్ల అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన చర్చలు ఇలాంటివి ఎక్కువగా ఎదురవుతాయి. చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మీదే విజయం, అన్నిట్లో కూడా లాభాలు చేకూరుతాయన్నమాట. అదేవిధంగా చతుర్థ స్థానాన్ని గ్రహించినప్పుడు చతుర్థంలో రాహు ప్రభావం మీకు సూచిస్తుందన్నమాట. చతుర్థంలో రాహు ఉండటం వల్ల కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవ్వటం, అనవసరమైన మాటలు మాట్లాడడం, గాలి మాటలు ఎక్కువగా మాట్లాడడం, లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడం, లేనిది ఉన్నట్టుగా జరుగుతుంది అనుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా మీ మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి 1కి 2 సార్లుగా ఆచితూచి అడుగు వేయండి, మౌనంగా ఉండండి. ఏ పని చేసినా మౌనంగా ఉంటే మంచిది. దృష్టి దోషం కొద్దిగా అధికంగా ఉంది కాబట్టి దిష్టి ప్రభావం, దృష్టి దోషం 2 కూడా మీ మీద పడి కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా 1కి 2 సార్లుగా ఆలోచించి అడుగు వేస్తే మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రమోషన్లు వచ్చే సమయంలో, వ్యాపారంలో వృద్ధి చెందే సమయంలో మీరు ఎంత మౌనంగా ఉంటే అంత విజయం సాధించవచ్చు. అలా కాకుండా అనవసరమైన విషయాల్లో, చర్చల్లో పాల్గొనడం వల్ల మీకున్న పేరు ప్రఖ్యాతలకు కూడా భంగం కలిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయడం చాలా మంచిదన్నమాట. అదేవిధంగా ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, షష్టమంలో గురువు ఉన్నాడు. అంటే మీకు మంచి చెప్పేవారే మీకు శత్రువుగా కనపడుతూ ఉంటారు ఈ సమయంలో. మీకు మంచి చేసే వాళ్ళే మీకు రివర్స్లో కనపడతారు ఈ సమయంలో. కాబట్టి ఎవరు మనవాళ్ళు, ఎవరు మనవాళ్ళు కాదనేది తెలిసే సమయం ఇది. ఎందుకంటే మనకి షష్టమంలో గురువు ఉండటం అనేది మనకి జాతకానికి చూసుకుంటే ధనస్సు రాశికి అధిపతి గురువు. కాబట్టి గురువు మరి షష్టమంలో ఉన్నాడు, అంటే శత్రుస్థానంలో ఉన్నాడు. కాబట్టి మంచి చెప్పే మార్గంలోనే మీకు చెడు ఎదురవుతూ ఉంది, మంచి చేసే పనిలోనే చెడు ఎక్కువ ఎదురవుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి మంచి చెప్పే వాళ్ళనే మనం చెడుగా ఊహించుకుంటాము. కాబట్టి చాలా జాగ్రత్తగా అడుగు వేయండి, మంచి జరుగుతుంది. అదేవిధంగా సప్తమ దృష్టి చూసుకుంటే సప్తమంలో కుజుడు ఉన్నాడు. కుజుడు సప్తమంలో ఉండటం వల్ల అనవసరమైన భేదాలు ఎక్కువ ఉండటం, అనవసరమైన ఆలోచనలు ఎక్కువ ఉండటం, అనవసరమైన మాటలు ఎక్కువ మాట్లాడుతూ ఉండటం, కోపం ఎక్కువ ఉండటం, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, భార్యని కానీ భర్త కానీ ఎవరైనా సరే తక్కువ చేసి మాట్లాడడం, 10 మందిలో కూడా వాళ్ళని అవమానించాలనుకోవడం, అంటే వీరికి తెలియకుండానే అలాంటి ఆలోచనలు వస్తూ ఉండటం వల్ల కోపానికి లోనయ్యి ఇద్దరికి కూడా సఖ్యత ఏర్పడుతుంది. అంటే ఇద్దరికి కూడా అసఖ్యత ఏర్పడుతుంది. అనవసరంగా గొడవలు ఎక్కువ అవుతాయి. రోదన, ఆవేశం, ఆలోచన ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిది. కుజుడి ప్రభావం చేత ప్రశాంతత అనేది ఉండాలి, కానీ అప్రశాంతతతో బతికితే మటుకు భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు. కనుక ఈ ప్రభావం తొలగిపోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య మూలమంత్ర జపం, ధ్యానం, శ్లోకం, కవచం, అదేవిధంగా అన్నిట్లో కూడా
చాలా ప్రాముఖ్యత కలిగిన సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం అని ఉంటుంది. గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. దాన్ని మనం ధ్యానంగా చదువుకుంటూ ఉంటే రోజు పొద్దున పూట 11 సార్లు, సాయంత్రం పూట 11 సార్లు చదువుకుంటే కనుక చతుర్థంలో ఉన్న ఈ యొక్క ఎఫెక్టు, అదేవిధంగా సప్తమంలో ఉన్న కుజగ్రహ ప్రభావం ఈ 2 కూడా తొలగిపోయి మంచి సంపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైన విశ్వాసం అన్నిటికీ కూడా సంపూర్ణంగా మీ యొక్క గ్రహ ప్రభావం తొలగిపోయి మంచి జరుగుతుందన్నమాట. సహజంగా జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు అసలు మనకి ఏ గ్రహం బాగుంది, ఏ గ్రహం బాలేదు, ఏ గ్రహ ప్రభావం చేత మనకి ఇలా జరుగుతుందనేది మనం ముందుగా తెలుసుకుంటే అన్నిట్లో కూడా విశేషమైన ఆలోచనతో ముందడుగు వేస్తే కనుక మంచి జరుగుతుందన్నమాట. అదేవిధంగా ధనస్సు రాశి వారికి సహజంగా గురు ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట. దైవతా భక్తి, ఆధ్యాత్మిక చింతన, దైవ చింతన కాబట్టి సహజంగా వీరికి ఏమని పడుతుందంటే నేను ఇంత చేసినా నాకెందుకు ఇలా అవుతూ ఉంది అనే ఫీలింగ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు గ్రహస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. అనవసరమైన చర్చల్లో పాల్గొనడం, అనవసరమైన భేదాభిప్రాయాలు ఎక్కువగా ఉండటం అనేది పనికిరాదనమాట. ఎందుకంటే రేపు రానున్న రోజులు కొద్దిగా ఇబ్బందికరమైన రోజులే వస్తున్నాయి. ఎందుకంటే అర్ధాష్టమ శని రానున్నదన్నమాట ధనుస్సు రాశి వారికి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి. అర్ధాష్టమ శని 29వ తారీఖు మార్చి తర్వాత వస్తుంది. వచ్చిన తర్వాత నుంచి భయపడాల్సింది ఏం లేదు. కానీ చాలా జాగ్రత్తగా అడుగు వేస్తే మంచిది. అనవసరమైన మాటలు, అనవసరమైన కోపము, అనవసరమైన ఆవేశము ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉంటే మంచి ఫలితం వస్తుందన్నమాట. అయితే ఈ ప్రభావాలు వీరికి తొలగిపోవడానికి ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎంత ముఖ్యమో అదేవిధంగా మరి దుర్గా సప్తశ్లోకి అని ఉంటుంది. అది కూడా చదువుకోవడం చాలా విశేషం అన్నమాట. అయితే గురువు షష్టమంలో ఉన్నాడు కాబట్టి, శత్రుస్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు మంచి జరగాలంటే దత్తాత్రేయ స్వామి కానీ, గురు చరిత్ర కానీ 2 ఉంటాయి. దత్త చరిత్ర కానీ, గురు చరిత్ర కానీ ఉంటాయి. అవి ప్రతిరోజు కూడా ఒక అధ్యాయం చదువుకుంటే చాలా మంచిది. అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకుండా ప్రతిరోజు దత్త చరిత్ర ఒకటి చదువుకుంటూ సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం చదువుకుంటూ ఉంటే కనుక మీకు ఈ యొక్క మాసంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సునాయాసంగా ప్రశాంతంగా మీ జీవితం గడపచ్చు అనమాట. అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు. అదేవిధంగా ఒకవేళ మీకు కనుక మీ జాతకంలో జాతకాన్ని చక్రాన్ని పరిశీలించి జాతకంలో ఏ గ్రహం బాలేదు ఆ గ్రహానికి తగ్గట్టుగా మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీకు కనపడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మీ గ్రహ ప్రభావాలు ఏదైతే లోపంగా ఉందో దానన్నింటినీ కూడా సరిచేయడం జరుగుతుంది. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.